హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పొటాటో ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారం లేకుండా పచ్చిమిర్చి అల్లం వేసి ఎంతో టేస్టీగా చేశానండి. దీనికి ఫస్ట్ హాఫ్ కేజీ బాయిల్ చేసుకున్నానండి పొటాటోస్ని. చూసారా, ఒక 2 విజిల్స్ వచ్చే చాలండి. మరీ మెత్తగా అవ్వకూడదండి పొటాటోస్. చూసారా, వీడియోలో చూపించిన విధంగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత దాన్ని తోలు తీసేసేయాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి. ఇది చాలా బాగుంటుందండి. వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. అన్ని పొటాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అవ్వకూడదండి పొటాటోస్. తర్వాత దాంట్లోకి మనం మసాలా రెడీ చేసుకోవాలండి. 1 అంగుళం అల్లం అండి, 6 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి ముక్క అండి, పచ్చి కొబ్బరి అండి, కొంచెం జీలకర్ర అండి. అది మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా నూరుకోవాలండి. చూసారా ఈ విధంగా. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చనగపప్పు అండి. ఇష్టమైన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదండి. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలండి. తర్వాత పొటాటోస్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనికి కారం అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, కారం వేయకూడదండి. సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. పొటాటోస్ని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 10 మినిట్స్ చూసారా, మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. స్లోగా, మెత్తగా అవ్వకూడదండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం కచ్చాపచ్చాగా నూరుకున్న మసాలాని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకొని పొటాటోస్లో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకునేవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం దింపుకునే ముందు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.